రాశి వారికి ఈ వారంలో ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయా అండి? ముఖ్యంగా తన పనులు అనేటప్పటికీ కొంత చికాగ్గా ఉండడం, ఇతరులకి ఏదైనా పనులు చేసి పెట్టాలంటే తొందరగా వాటిని ఆచరించటం అనే లక్షణం కొంతవరకు కనిపిస్తోంది. ఆ లక్షణాన్ని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. సొంత పనుల విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో తల్లి లేదా తత్సదృశులు అంటే తత్సమానమైన వారి యొక్క సహాయ సహకారాలతో నూతన కార్యాచరణకు మంచి ప్రణాళికలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీ జన సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. దానివలన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వాహనాలను కొత్తగా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా అవకాశం ఉంది. అయితే అది సత్ఫలితం ఇవ్వడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుని తర్వాత ఆచరణలో పెట్టడం వలన ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కొంతమంది నూతనంగా గృహాన్ని కొనుగోలు చేద్దామనే సంకల్పం కానీ లేదా గృహాన్ని బాగా అలంకరిద్దామనే సంకల్పం కానీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలంకరించడం అంటే బాగా మంచి రంగురంగులు వేయడం అనేటువంటివి అనమాట. అవి బాగా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే గృహం తీసుకుందాం అనుకునేవారు మాత్రం తప్పనిసరిగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుని తీసుకోవడం ద్వారా వారు సత్ఫలితాలను పొందగలుగుతారు. శత్రువుల్ని జయించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. నిజానికి వాళ్ళని జయించే ప్రయత్నం అవసరం లేకుండానే వాళ్ళే పక్కకి తప్పుకునేటువంటి సదుపాయం కూడా ఉంది. స్నేహ సంబంధాల విషయంలో ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నాల వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఎంతోమందిని ఆకట్టుకోగలుగుతారు. వారి ఆశీస్సులు లభిస్తాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా సమయానికి డబ్బు అందేటువంటి లక్షణం కూడా కొంతవరకు ఉంది. అందువలన ఏదో రూపంలో అందుతూ ఉంటుంది. కానీ అనుకోని ఖర్చులు కూడా అలాగే వస్తూ ఉంటాయి. వాటిని కొంతవరకు నియంత్రించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. వృత్తి స్థానంలో పనులు ఆలస్యం కావడం వలన ఎదుటివాళ్ళు కొంత ఘర్షణ పడడం, ఆలస్యానికి చింతించడం మొదలైనటువంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువలన అక్కడ దుష్ట ఫలితాలు ఏమీ రాకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ సంప్రాప్తమవుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సూర్యప్రీతిగా గోధుమల దానం చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.